ఏలూల్ నిగున్ అని చెప్పేసి చెప్తారు. యాక్చువల్గా తయారు చేసిన కంపోజ్ చేసిన ఈథాన్ కాట్స్ గారు సాంగ్ ఏలూల్ నిగున్ అనే పెట్టారు దానికి పేరు. ఏలూల్ మాసంలో పాడే ట్యూన్ అని చెప్పేసి అది మనం పాడుతాము. ఎందుకంటే మనకి ఇక్కడ ద కింగ్ ఈజ్ అవుట్ ఇన్ ద ఫీల్డ్, ద కింగ్ ఈజ్ అవుట్ ఇన్ ద ఫీల్డ్. రాజు ఇది ఎక్కడండి? ఎక్కడ నాకేం కనిపించట్లేదండి. రాజు ఎక్కడ ఉన్నారండి? కింగ్ ఈజ్ అవుట్ ఇన్ ద ఫీల్డ్ అని అంటే ఎక్కడున్నారు? పోనీ ఫిజికల్గా అయితే నీకు కనిపిస్తే ఎదురుగుండా వెళ్ళి మాట్లాడడానికి చెప్పుకోవడానికి. ఇదంతా స్పిరిచువల్గా జరుగుతున్న ఒక విషయం. ఇదంతా కనిపించదు, ఆధ్యాత్మికంగా జరుగుతున్న ఒక విషయం. రైట్? పాట పాడటం ద్వారా మనం సోల్లో కూడా కనెక్ట్ అవ్వగలుగుతాం. నీవే మా ప్రభువు, నీవే అధికారివి, నీవే జువి, నీవే మా ప్రభువు, నీవే అధికారివి, నీవే అధిపతివి. నీవే ఆది
రక్షణ, నీవే మా విమోచన, నీవే మా ఆశ్రయము. నీవే మా రక్షణ, నీవే మా విమోచన, నీవే మా ఆశ్రయము. నీవే మా కేడము, నీవే మా దుర్గము, నీవే మా ఆధారం, నీవే మా సైన్యము. నీవే మా కేడము, నీవే మా దుర్గము, నీవే మా ఆధారం, నీవే మా సైన్యము. లై 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 ప్రారంభంలో చెప్పినట్టు మనం ఏదో పాట పాడినంత మాత్రాన మనం దేవుని దగ్గర అయిపోతాం అని అనుకోవద్దు. ఇప్పుడు అన్నావు నీవే మా రాజువి అన్నా, బాగుంది బాగుంది, అంతవరకే. నీవు నీ జీవితాన్ని మార్చుకోకుండా నువ్వు నా రాజు అని అనొద్దు. నీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకోకుండా నా రాజు అనొద్దు. నీ జీవితం పూర్తిగా దేవునికి సమర్పించుకుంటే అప్పుడు చెప్పు నువ్వు మా రాజు అని. లేకపోతే నీ రాజు వేడే ఒకడో. హషేము చెప్పినట్టు నువ్వు నడిస్తేనే ఆయన నీకు రాజు. నువ్వు చెప్పినంత మాత్రాన ఆయన నీకు రాజు అవ్వడు. కీర్తన 23 హషేం నా కాపరి ఎప్పుడు, నీకు కాపరి ఎప్పుడు, అది ఆయన మాట ప్రకారంగా నువ్వు జీవించినప్పుడు నీకు కాపరి అవుతాడు. అది లేకుండా నా కాపరి అని అనుకున్నా, నా మేపరి, నా ఇది, నా అది, నువ్వు ఎన్ని మాటలు చెప్పుకున్నా అంత గాలి మాటలే. గాలి మాటలు ఆపేసి నిజంగా నీ దేవునికి నిజంగా సమర్పించుకో. సమర్పించుకొని నువ్వు పాట పాడుతున్నప్పుడే నీ హృదయంలో పశ్చాత్తాపం జరగాలి. నీ హృదయంలో పశ్చాత్తాపం జరుగుతూ నువ్వు పాడాలి. నేను ఇది మార్చుకున్నాను, నేను ఇది మార్చుకున్నాను, నేను ఇది రెక్టిఫై చేసుకుంటాను, నేను ఇది కరెక్ట్ చేసుకుంటాను. దేవా నువ్వు నాకు దూరంగా ఉండదు, నేను నీకు దగ్గరగా రావాలి, నేను నీకు సమీపంగా రావాలి, నేను దీన్ని ఫిక్స్ చేసుకుంటా అంటూ నీ హృదయంలో పరివర్తన చెందుతూ పాడాలే తప్ప ఊరికినే అంటే ఎవ్రీథింగ్ ఈజ్ వేస్ట్, నథింగ్ వర్క్స్ అవుట్. ఐఎమ్ సారీ టు సే దిస్, ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్. నువ్వు ఊరికినే ఏదో అలా పాడితే అది గాలిగా వెళ్ళిపోతుంది తప్ప దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు. నీ హృదయంలో పరివర్తన చెంది అప్పుడు నువ్వు పాడు. అప్పుడు నా రాజాను, నా కాపరేను, నా మేపరేను, ఇట్ విల్ వర్క్ ఇట్ అవుట్. కమ్ ఆన్, లెట్స్ సింగ్.
ఆ హృదయంతో, ఆ మనస్సుతో. అది దేవునికి ఇంపుగా వెళ్తాది, దేవుని సన్నిధికి సువాసనగా వెళ్తాది.
యెషయా గ్రంథం 59వ అధ్యాయము. యెషయా గ్రంథం 59, 20వ వచనం చూడండి ఒకసారి. సియోను నొద్దకును యాకోబులో తిరుగుబాటు చేయుట మాని మళ్ళు కొనిన వారి యొద్దకు విమోచకుడు వచ్చును. ఎవరి దగ్గరికి విమోచకుడు వస్తాడో? ఎవరి దగ్గరికి విమోచకుడు వస్తాడో? తిరుగుబాటు చేయుట మాని మళ్ళు కొనిన వారి యొద్దకు. అందరూ ఏమనుకుంటారంటే, నేను ఎంత పాపం చేసేసినా, ఎంత అపరాధం చేసేసినా దేవుడు నన్ను ఇలాగే తీసుకొని ఆడించుకుంటారని అనుకుంటారు. సారీ, ఐఎమ్ వెరీ సారీ. నువ్వు పాపము చేసేసి అలాగే దేవుని దగ్గరికి వచ్చి ఇలా పాటలు పాడిస్తే దేవుడు నిన్ను ఎత్తిసుకొని అది తీసుకుంటాడని మాత్రం అనుకోవద్దు. తిరుగుబాటు చేయడం మాని నువ్వు తిరుగు, మళ్ళుకో, అప్పుడు విమోచకుడు వస్తాడు. దేవుని సన్నిధి ఎప్పుడు మనిషికి దగ్గరగా ఉంటుందంటే నువ్వు తిరుగుబాటు చేయడం మానేయాలి. అవిధేయత మాని విధేయత చూపించు, సంపూర్ణ సమర్పణ చేయు. అప్పుడు రిడెంప్షన్ అనేది నీ లైఫ్లో నువ్వు చూస్తావు. నేను ఎలాగున్నా పర్వాలేదు, దేవుడు నన్ను చూసుకుంటారు అనుకోవడం పొరపాటు. ఇక్కడంతా కూడా గేమ్ ఏంటంటే, కీర్తనలో చెప్తారు, నీతిమంతులను ఆయన ప్రేమిస్తాడు. అక్కడ సిరీస్ చెప్తున్నారు కదా, ఆకలి ఉన్న వారికి అన్నం పెడతారు, ఆహారం ఇస్తారు, గుడ్డివారి కనులు తెరవజేస్తారు, వగిపోయిన వారిని నిలబెట్టిస్తారు. ఇవన్నీ చెబుతూ అంటారు అక్కడ, నీతిమంతులను ప్రేమిస్తాడు. ఆయన ఎవరిని ప్రేమిస్తాడంటే నీతిగా ఉన్న వారిని. పాపులకు తన మార్గము తెలియజేస్తాడు. ఎందుకో తెలుసా? తిరగడానికి. తన మార్గం పాపులను ప్రేమిస్తాడు అనలేదు. బాగా గమనించాలి ఈ విషయాన్ని. పాపులకు తన మార్గాన్ని బోధిస్తాడు. ఎందుకు అని అంటే, ఆ మార్గం తెలుసుకొని తిరుగుతావని. తిరుగుతున్న వారికి దేవుడు సమీపం, తిరుగుబాటు చేస్తున్న వారికి దేవుడు చాలా దూరం. అర్థమైంది అనుకుంటా. దట్స్ వాట్ వీ హ్యావ్ టు డూ. కీర్తన 100